రాష్ట్ర స్థూల ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు వీలుగా మైక్రో మ్యాక్రో స్థాయిలో ప్రణాళికలు అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. ప్రజలపై ఎలాంటి భారం లేకుండా ఆదాయార్జన శాఖలు రెవెన్యూ లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. అమరావతి, పోలవరం సహా రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులు పూర్తయితే సంపద సృష్టికి అవకాశాలు ఏర్పడతాయని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు వీలుగా మైక్రో మ్యాక్రో స్థాయిలో ప్రణాళికలు అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికల ద్వారా పూర్తిస్థాయి ఉత్పాదకతను చేరుకోవాలని ఆర్థిక శాఖకు సూచించారు. 15% మేర వృద్ధి రేటు లక్ష్యాన్ని చేరుకునేలా క్షేత్రస్థాయి వరకు ఈ ప్రణాళికలను సమర్థంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో ఆర్థిక శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నీరు, విద్యుత్తు లాంటి వనరుల్ని వ్యవసాయానికి, పరిశ్రమలకు అవసరమైనంత మేరకు అందిస్తున్నామని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉత్పాదకత పెంపు దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందులు ఉన్నా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, అలాగే గత పాలకుల నిర్ణయాల కారణంగా తలెత్తిన 4,600 కోట్ల విద్యుత్ భారాన్ని కూడా కూటమి ప్రభుత్వమే భరిస్తోందని అన్నారు. ప్రజలపై ఎలాంటి భారం లేకుండా ఆదాయార్జన శాఖలు రెవెన్యూ లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. అమరావతి, పోలవరం సహా రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులు పూర్తయితే సంపద సృష్టికి అవకాశాలు ఏర్పడతాయని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రాధాన్యత ప్రాజెక్టులకు ఎలాంటి నిధుల కొరత లేదని, కేంద్ర సహకారంతో వాటిని పూర్తి చేసి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. పూర్వోదయ, శాస్కీ లాంటి వివిధ కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రంలో అభివృద్ధి ప్రాజెక్టులు వేగవంతం కావాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. సంక్షేమ క్యాలెండర్కు అనుగుణంగానే పథకాలను అమలు చేస్తామని సీఎం అన్నారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. పేదలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను గత పాలకులు నిర్దయగా మూసివేశారని, ఎన్ని ఇబ్బందులు ఉన్నా అన్నార్తుల కడుపు నింపేలా రాష్ట్ర వ్యాప్తంగా 269 క్యాంటీన్లలో భోజనం పెడుతున్నామని అన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలలో సామర్థ్యంతో పాటు సులభతరమైన విధానాల ద్వారా పెట్టుబడులు, ఆదాయాలు పెరిగేలా చర్యలు చేపట్టాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, సీఎస్ సాయి ప్రసాద్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఓ ప్రాంతీయ పార్టీని గొప్పగా నడుపుతూ లోకేష్ అన్ని విధాలా టీడీపీని ముందుకు నడిపిస్తున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ కొనియాడారు. కార్యకర్తల సంక్షేమ నిధితో పాటు ఎన్నో కీలక సంస్కరణలకు యువనేత శ్రీకారం చుట్టారని మంత్రి తెలిపారు. ఓ ప్రాంతీయ పార్టీని గొప్పగా నడుపుతూ లోకేష్ అన్ని విధాలా టీడీపీని ముందుకు నడిపిస్తున్నారని మంత్రి కొనియాడారు. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ధైర్యంగా ముందడుగు వేసిన నాయకుడు లోకేష్ అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ, యువగలం పాదయాత్రలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రాష్ట్రం బాగు కోసం ఎక్కడా వెనుకడుగు వేయలేదని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒంగోలు మహానాడు నిర్వహణ సహా పార్టీ కార్యక్రమాలు విజయవంతం అయ్యేలా చూడటం లోకేష్ కోఆర్డినేషన్ వల్లే సాధ్యమైందని చెప్పుకొచ్చారు. ఓ ప్రాంతీయ పార్టీని గొప్పగా నడుపుతూ లోకేష్ అన్ని విధాలా టీడీపీని ముందుకు నడిపిస్తున్నారని మంత్రి కొనియాడారు. కార్యకర్తల సంక్షేమ నిధితో పాటు ఎన్నో కీలక సంస్కరణలకు యువనేత శ్రీకారం చుట్టారని తెలిపారు. ఇన్సూరెన్స్ పాలసీ కార్యకర్తలకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు 1 కోటి మంది సభ్యులతో పార్టీని బలోపేతం చేయటం లోకేష్ క్రెడిట్ అని మంత్రి చెప్పారు. కష్టపడే వారికి తగిన గుర్తింపు ఇస్తూ అహర్నిశలు ప్రజల బాగు కోసం పరితపిస్తున్నారని అన్నారు. మంత్రిగాను నిరుద్యోగ సమస్య పరిష్కారానికి, పెట్టుబడుల స్థాపనకు ఎంతో కృషి చేస్తున్నారని తెలియజేశారు. విద్యా విధానంలో లోకేష్ ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఎక్కడ కూడా జరగలేదు. ఏ చిన్న పని చేసినా వాళ్ళ ఫోటోలు, వాళ్ళ పేర్లు పెట్టుకునే రోజుల్లో ఆయన నూతన ఉత్తేజంతో అటు పార్టీని, ఇటు ఆయనకున్న ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఐటీ ద్వారా కొన్ని లక్షల ఉద్యోగాలు తీసుకోవాలి రాష్ట్రంలో యువతకి అనే ఉద్దేశంతో అదొకటి మంత్రిగా బ్రహ్మాండంగా చేసుకుంటూ ఓ పక్కన పార్టీని కమిటీని వేసుకొని నిన్న పెద్ద ఎత్తున కమిటీ వేసి అందరం కూడా పార్టీని ముందుకు నడిపించుకుంటూ ఇవాళ ఆయన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైనందుకు ఆయనకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలి, పార్టీని కూడా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి. ఆయన అధ్యక్షతనే ఇవాళ చాలా పెద్ద ఎత్తున పోటీ సభ్యత్వాలు కలిగిన పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది లోకేష్ గారి వల్లే సాధ్యమైంది. ఆ రోజు మెంబర్షిప్ చేర్పించడంలో కానీ, పార్టీని ముందుకు నడిపించడంలో కానీ, పార్టీ కార్యక్రమాలు కానీ, ఇంకా ఆయన నిర్ణయాలతోటి ప్రతి జిల్లాలో కూడా పార్టీ కార్యాలయాలు కట్టాలని, ఇట్లాంటి పార్టీకి సంబంధించి ప్రతి రోజు కూడా ఎవరో ఒక మంత్రి వెళ్ళి పార్టీ ఆఫీసులో ఉండి ప్రజలకు సేవ చేయాలి, ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఇట్లాంటి నూతనమైన నిర్ణయాలు తీసుకొని ఉత్తేజంతో పార్టీ కేటర్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. రాబోయే రోజుల్లో
దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రాంతీయ పార్టీ ఏ విధంగా నడపాలో అంతకంటే గొప్పగా నడుపుకుంటూ ఇవాళ లోకేష్ గారు ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నూతన కమిటీకి అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన జనగణన 2027 ప్రక్రియలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా పాల్గొని తొలి అడుగు వేశారు. నేను జనగణనలో పాల్గొని నా వివరాలు నమోదు చేసుకున్నాను, మీరు కూడా ఉత్సాహంగా పాల్గొనండి అని మంత్రి దుర్గేష్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను నమోదు చేయించడం ద్వారా దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలన్నారు. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన జనగణన 2027 ప్రక్రియలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా పాల్గొని తొలి అడుగు వేశారు. రాజమహేంద్రవరంలోని తన నివాసంలో మండల అధికారుల సమక్షంలో తన కుటుంబ వివరాలను ఆన్లైన్ ద్వారా నమోదు చేశారు. వివరాల నమోదు పూర్తయిన అనంతరం వాటిని క్షుణ్ణంగా సరిచూసుకొని ప్రక్రియ విజయవంతంగా ముగియటంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిపాలనలో జనగణన అనేది అత్యంత ప్రధానమైన అంశమని పేర్కొన్నారు. రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం మారుతున్న జనాభా ప్రాతిపదికన ప్రజలకు అవసరమైన సౌకర్యాలు, వసతులు కల్పించడమే ప్రజా ప్రభుత్వాల లక్ష్యమని తెలియజేశారు. దేశంలో స్త్రీలు, పురుషులు, పిల్లలు మరియు ఇతరుల సంఖ్య ఖచ్చితంగా తెలిసినప్పుడే ప్రభుత్వం సరైన అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలను రూపొందించడానికి వీలవుతుందని ఆయన వివరించారు. ఏప్రిల్ 16 నుండి 30వ తేదీ వరకు ప్రజలు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే సెల్ఫ్ ఎన్యూమరేషన్ అవకాశం ఉందని, దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మే 1వ తేదీ నుండి ఎన్యూమరేటర్లు నేరుగా ఇంటింటికి వచ్చి వివరాలు సేకరిస్తారని, ఆ సమయంలో అధికారులకు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. నేను జనగణనలో పాల్గొని నా వివరాలను నమోదు చేసుకున్నాను, మీరు కూడా ఉత్సాహంగా పాల్గొనండి అని మంత్రి దుర్గేష్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను నమోదు చేయించడం ద్వారా దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని, తద్వారా రాబోయే తరాలకు మెరుగైన ప్రణాళికలు అందేలా చూడాలని ఆయన కోరారు. ప్రజాస్వామ్యంలో కానీ ప్రజాప్రభుత్వాల నిర్వహణలో కానీ చాలా ముఖ్యమైనటువంటి అంశం. రేపొద్దున జనాభా ప్రాతిపదిక మీద ఏ రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు రూపొందించాలి, అభివృద్ధి కార్యక్రమాలు రూపొందించాలి, ఈ దేశ ప్రగతి ఏ రకంగా ఉండాలని తెలియాలంటే మన దేశంలో ఉన్నటువంటి జనాభా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఇవన్నీ తెలుసుకుని తద్వారా మన విధానాల రూపకల్పనకి ఇది ఎంతకైనా సహకరిస్తుంది. కనుక ప్రజలందరినీ నేను కోరేది ఏంటంటే, మిత్రులందరికీ కూడా మనం చేసేది, అందరూ కూడా ఇందులో ఉత్సాహంగా పాల్గొనండి. ఇది ఏదో ప్రభుత్వం చేస్తుంది, మనకు సంబంధం లేదనుకోకుండా అందరూ పాల్గొంటేనే మనకు అవసరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలని ప్రభుత్వం రూపొందించడానికి ఇది ఒక ప్రాతిపదికగా ఉపయోగపడుతుంది అనేటువంటి మాట గుర్తించండి. దయచేసి అందరూ కూడా ఈ ఎన్యూమరేషన్లో పాల్గొనండి, మీ వివరాలు తెలియజేయండి, కుటుంబ సభ్యుల వివరాలు తెలియజేయండి, తద్వారా దేశ ప్రగతికి ఉపయోగపడండి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఈరోజు మొట్టమొదటి రోజు నేను సెల్ఫ్ ఎన్యూమరేషన్లో మన మండల అధికారులు అందరూ వచ్చారు, వారితో కలిసి సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయించుకున్నాను. ఇవాళ నేను జనగణనలో పాల్గొన్నాను, మీరు కూడా పాల్గొనండి, తద్వారా దేశ ఇంద్రకీలాద్రి కొండ చర్యల పటిష్టతపై బెంగళూరుకు చెందిన ఎన్ఐఆర్ఎం శాస్త్రవేత్తలు 5 రోజుల పాటు సమగ్ర క్షేత్రస్థాయి పరిశోధనలు నిర్వహిస్తున్నారు. అత్యధిక ఉష్ణోగ్రతల ప్రభావం వల్ల రాళ్లలో కలిగే మార్పులు, కొండ పటుత్వాన్ని అత్యాధునిక పరికరాలతో విశ్లేషిస్తూ భవిష్యత్ నిర్మాణాలకు అవసరమైన డేటాను సేకరిస్తున్నారు. ఈ శాస్త్రీయ నివేదిక ఆధారంగా కొండ చర్యల ముప్పును అరికట్టి భక్తుల భద్రతతో పాటు ఆలయ మాస్టర్ ప్లాన్ను పగడ్బందీగా అమలు చేయనున్నారు. ఇంద్రకీలాద్రిపై కొండ చర్యల పటిష్టతపై బెంగళూరుకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయి పరిశోధనలు ముమ్మరం చేశారు. ఈ నెల 15 నుండి 19 వరకు 5 రోజుల పాటు జరిగే ఈ సర్వేలో భాగంగా విజయవాడలో నమోదవుతున్న భారీ ఉష్ణోగ్రతలను సైతం లెక్క చేయకుండా బృందం పనులు నిర్వహిస్తోంది. ముఖ్యంగా కొండలైట్ రాతి స్వరూపంతో కూడిన ఇంద్రకీలాద్రిపై ఎండల ప్రభావం వల్ల రాళ్లలో కలిగే మార్పులు, వాటి పటుత్వాన్ని శాస్త్రవేత్తలు నిశితంగా పరిశీలిస్తున్నారు. జాతీయ రహదారి, ఘాట్ రోడ్ల వెంబడి ఉన్న రాళ్ల పొరల నుండి జియోటెక్నికల్, జియోలాజికల్ నమూనాలను సేకరిస్తున్నారు. అత్యాధునిక పరికరాల సహాయంతో రాళ్లు జారిపడే ప్రదేశాలను విశ్లేషిస్తూనే భవిష్యత్తులో నిర్మించ తలపెట్టిన పాశుపాతాలయం, 2వ ఘాట్ రోడ్డు నిర్మాణాలకు గల అనుకూలతపై అధ్యయనం చేస్తున్నారు. ఈ సర్వే నివేదిక ఆధారంగా చేపట్టే రక్షణ చర్యలు భక్తులకు కొండ చర్యల ముప్పు నుండి శాశ్వత విముక్తి కలిగిస్తాయని ఆలయ కార్యనిర్వహణాధికారి తెలియజేశారు. ఈ అధ్యయనం ఆలయ మాస్టర్ ప్లాన్ అమలుకు, భవిష్యత్తు అభివృద్ధికి ఒక సమగ్ర కరదీపికగా ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ తనకు కొత్తది కాదని గత 25 సంవత్సరాలుగా పార్టీతో అనుబంధం కొనసాగిస్తూ ఒక సామాన్య కార్యకర్తగా ప్రారంభమైన తన రాజకీయ ప్రయాణం నేటి ఈ స్థాయికి చేరుకోవడం పార్టీ ఇచ్చిన అవకాశాలు, నాయకత్వం చూపిన నమ్మకమే కారణమని టీడీపీ నూతన రాష్ట్ర ఉపాధ్యక్షులు బోండా ఉమ తెలిపారు. ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావుకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి లభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు చూపిన అపారమైన ప్రేమ, విశ్వాసంతోనే తాను అత్యధికంగా సుమారు 70,000 మెజారిటీతో గెలిచానని, ఆ విశ్వాసానికి తగ్గట్టుగా ప్రజలకు సేవ చేయటం తన జీవిత లక్ష్యమని స్పష్టం చేశారు. పదవులు అనేవి కేవలం బాధ్యతల కోసం మాత్రమేనని, కానీ ప్రజలకు ఎంత దగ్గరగా ఉంటూ వారి సమస్యలను ఎంత త్వరగా పరిష్కరిస్తామన్నదే నిజమైన నాయకత్వమని అన్నారు. పదవులు మాకు తెలుగుదేశం పార్టీలో కొత్త కాదు. ఎందుకంటే నేను చేయని పదవి లేదు, పాలిట్ బ్యూరో మెంబర్ వరకు చేశా. కాబట్టి పదవులు అనేది కాదు. ఇక్కడ ప్రజలకి ఎంత అందుబాటులో ఉంటున్నాము, ప్రజలకు ఎంత సేవ చేస్తూ ఉన్నాం, పార్టీకి ఎంత సేవ చేస్తున్నాం అనేది ముఖ్యం. పార్టీ ఏ బాధ్యత అప్పచెప్పినా తప్పనిసరిగా ఆ బాధ్యతని సమర్థవంతంగా చేయటమే నాకు లక్ష్యం. గత 25 సంవత్సరాల నుంచి కూడా అట్లాగే ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఇవాళ ఈ స్థాయి వరకు వచ్చా. హృదయపూర్వకంగా అధిష్టానాన్ని కృతజ్ఞతలు కూడా తెలియజేస్తాను. వీఎంసీ సిబ్బందిలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు క్రీడా కార్యక్రమాలు నిర్వహించాలని విజయవాడ నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ జి లక్ష్మీసా ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. ముఖ్యంగా నగరంలోని మినీ ఎస్టీపీల పురోగతి, డివిజన్ల పెంపు, జనగణన శిక్షణ కార్యక్రమాలపై విశ్లేషణాత్మకంగా చర్చించారు. విజయవాడ నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ జి లక్ష్మీసా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని తమ ఛాంబర్లో శాఖాధిపతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. ముఖ్యంగా నగరంలోని మినీ ఎస్టీపీల పురోగతి, డివిజన్ల పెంపు, జనగణన శిక్షణ కార్యక్రమాలపై విశ్లేషణాత్మకంగా చర్చించారు. అలాగే వీఎంసీ సిబ్బందిలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు క్రీడా కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. ఈ క్రీడా కార్యక్రమాలను ఏప్రిల్ 25, ఏప్రిల్ 26 తేదీల్లో నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్లు డాక్టర్ డి చంద్రశేఖర్, ఏ రవీందర్రావు, చీఫ్ సిటీ ప్లానర్ కె సంజయ్ రత్నకుమార్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె అర్జున్రావు, చీఫ్ ఇంజనీర్ ఇన్ఛార్జి పి సత్యకుమారి, సూపరింటెండెంట్ ఇంజనీర్ చంద్రశేఖర్, ఎస్టేట్ ఆఫీసర్ ఏ శ్రీధర్, డిప్యూటీ కమిషనర్ సృజన తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి పెద్దపీట వేస్తోందని, పార్టీ కార్యవర్గంలో బీసీలకు 40% ప్రాధాన్యం కల్పించడమే అందుకు నిదర్శనమని మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు అన్నారు. గత ప్రభుత్వం బీసీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేసినా ప్రస్తుత కూటమి ప్రభుత్వం బడ్జెట్లో భారీ నిధులతో సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. బీసీ రక్షణ చట్టం తీసుకువచ్చింది తెలుగుదేశమేనని గుర్తు చేస్తూ, స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ల పునరుద్ధరణకు ప్రభుత్వం పట్టుదలతో పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. బడుగు బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ పెద్దపీట వేస్తుందని మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు అన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, లోకేష్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులు కావడంపై హర్షం వ్యక్తం చేశారు. గతంలో మంత్రిగా లోకేష్ వేలాది కిలోమీటర్ల సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపట్టి గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పనలో కీలక పాత్ర పోషించారని, ప్రస్తుతం విద్య, ఐటీ రంగాల్లోనూ తన ముద్ర వేస్తున్నారని కొనియాడారు. పార్టీ పదవుల్లో బీసీలకు 40% ప్రాధాన్యం కల్పించడం చారిత్రాత్మకమని, గత ప్రభుత్వం బీసీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం బడ్జెట్లో బీసీ సంక్షేమానికి 51,021 కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు. వైసీపీ పాలనలో బీసీలకు రిజర్వేషన్లు తగ్గించి రాజకీయంగా అన్యాయం చేశారని రామారావు విమర్శించారు. బీసీ రక్షణ చట్టం ప్రతిపాదన తెచ్చింది తెలుగుదేశం పార్టీయేనని గుర్తు చేస్తూ, ప్రస్తుతం ధర్నాలు చేస్తున్న వారు గత 5 ఏళ్లలో బీసీలపై దాడులు జరిగినప్పుడు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. వడ్డేర్లకు మైనింగ్లో 15% కేటాయింపులు, చేనేత, మత్స్యకార కార్మికులకు రాయితీలు ఇస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తోందని చెప్పారు. కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలను ప్రజలు నమ్మవద్దని, అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా చంద్రబాబు, లోకేష్ నాయకత్వంలో రాష్ట్రం ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. 40% పైగా బీసీలకి ప్రాముఖ్యతనిచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఈ మాట నేను ఎందుకంటున్నానంటే, తెలుగుదేశం పార్టీకి బీసీలకు ఉన్న అనుబంధం అటువంటిది.
విడదీయలేని బంధం. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఆయన పార్టీని ప్రారంభించినప్పటి నుంచి ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తదుపరి బీసీలకి రాజకీయ ప్రవేశం అనేక వర్గాలకు కల్పించిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది. అనేక మంది నాయకులను తీర్చిదిద్దిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది. మనం చూసాం, అటు ఉత్తరాంధ్ర నుంచి అటు తెలంగాణ ఉమ్మడి జిల్లాలో అనేక మంది నాయకులు, ఒక కింజరాపు అచ్చెన్నాయుడు గారిని తీసుకున్నా, లేకపోతే ఎర్రనాయుడు గారు పెద్ద అయిన ఎర్రనాయుడు గారిని తీసుకున్నా, అయ్యన్న పత్రిక గారిని తీసుకున్నా, బండారు సత్యనారాయణమూర్తి గారిని తీసుకున్నా, ఇటు తెలంగాణలో వీటి యనమల రామకృష్ణ గారిని తీసుకున్నా, తెలంగాణలో దేవేంద్ర గౌడ్ గారు వంటి నాయకులను తయారు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయడం వల్ల ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అన్యాయం జరుగుతుందని, ఇది ఆ వర్గాలను మోసం చేయడమేనని ఏపీసీసీ ఉపాధ్యక్షులు కొలనకొండ శివాజీ విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి కేంద్రం ప్రవేశపెట్టే బిల్లులకు తెలుగుదేశం పార్టీ గుడ్డిగా మద్దతు తెలపడంపై ఆయన మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీకి 16 మంది లోక్సభ సభ్యులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ వైరానికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఏపీసీసీ ఉపాధ్యక్షులు కొలనకొండ శివాజీ విమర్శించారు. ఎటువంటి ముందస్తు చర్చలు లేకుండా ప్రధాని మోడీ ప్రవేశపెట్టే బిల్లులను ఆమోదించాలంటూ టీడీపీ ఎంపీలకు 3 పేజీల విప్ జారీ చేయడం చూస్తుంటే ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల పట్ల కనీస శ్రద్ధ లేదనిపిస్తోందని ఆయన మండిపడ్డారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కుల గణన చేపడతామని స్పష్టంగా హామీ ఇచ్చారని, కానీ కేంద్రం ప్రవేశపెట్టిన ప్రస్తుత బిల్లులో జనాభా గణన కానీ కుల గణన ప్రస్తావన కానీ లేకపోవడం విచారకరమని శివాజీ పేర్కొన్నారు. 2011 సెన్సస్ ఆధారంగా రిజర్వేషన్లు కల్పించడం వల్ల ఎస్సీ, ఎస్టీ వర్గాలకు జనాభా ప్రాతిపదికన దక్కాల్సిన సీట్ల పెంపులో అన్యాయం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా కొత్త జనాభా గణన ప్రక్రియ ప్రారంభమై అది 2 ఏళ్లలో పూర్తయ్యే అవకాశం ఉన్నప్పటికీ పాత గణాంకాలనే పరిగణలోకి తీసుకోవడం బలహీన వర్గాలను మోసం చేయటమేనని కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన స్పష్టం చేశారు. ఒక లోక్సభ స్థానానికి ఒక ప్రాంతంలో 6 శాసనసభ స్థానాలు మాత్రమే ఉంటున్నాయి. ఇదంతా కూడా శాస్త్రీయంగా చేయకుండా ఏదో ఒక విధంగా బీజేపీ బలోపేతం అవటం కోసం 2029 ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందడం కోసం ఒక దుర్మార్గమైన క్రీడ ఆడుతూ ఉంది బీజేపీ చేతిలో తెలుగుదేశం పార్టీ, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి విజ్ఞులైన ప్రజలారా మీకు సవినీయంగా మనవి చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండి మన ప్రాంతం ప్రధానమంత్రి ఎంపికల్లో ఉత్తరాదికి పెరిగిన సీట్ల మూలంగా దక్షిణాదికి సంబంధం లేకుండా వాళ్ళే అక్కడ నిర్ణయించుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఏదైతే పద్ధతి ఉందో ఆ పద్ధతిని కొనసాగించి 543లోనే స్థానాల్లోనే 33% మహిళా రిజర్వేషన్ ఇవ్వండి అని చెప్పి ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీ చెబుతా ఉంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులపై వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్ మండిపడ్డారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాయలసీమ ప్రాజెక్టుల పేరుతో గత ప్రభుత్వం కేవలం కమిషన్ల కోసమే దోచుకుందని విమర్శించారు. 2021లోనే ఎన్జీటీ ఈ ప్రాజెక్టుపై స్టే ఇచ్చిందని, గడిచిన 4 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఎందుకు కోర్టులో సరైన వాదనలు వినిపించలేదని ఆయన ప్రశ్నించారు. వివేక హత్య కేసు నిందితులను కాపాడటానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన జగన్ సీమ ప్రాజెక్టుల స్టే తొలగించడానికి ఎందుకు ప్రయత్నించలేదని నిలదీశారు. హంద్రీనీవా పనులను రద్దు చేసి రాయలసీమకు అన్యాయం చేసిన చరిత్ర జగన్దేనని సూర్యప్రకాష్ ధ్వజమెత్తారు. రాయలసీమ ప్రాజెక్టులపై చర్చకు తాము సిద్ధమని, లెక్కలతో తాడేపల్లి ప్యాలెస్కు రావడానికైనా సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు కూటమి ప్రభుత్వం ఆపేసింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగిపోవటం వల్ల రాయలసీమ తీవ్రంగా నష్టపోతుంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు వెంటనే చేపట్టాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ సింహాలు సీమ గర్జనల పేరుతో, రౌండ్ టేబుల్ సమావేశాల పేరుతో, విలేకరుల సమావేశాల పేరుతో రాయలసీమ ప్రాంతంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ సింహాలు తెగ హడావుడి చేస్తున్నాయి. ఒక అబద్ధాన్ని పదే చెప్పి అదే అబద్ధాన్ని నమ్మించి అధికారంలోకి రావాలని పిచ్చి కలలుగంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. అబద్ధాల పునాదుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ప్రతి ఎన్నికకు ఏదో ఒక అబద్ధాన్ని ఎజెండాగా తీసుకొని
ఆ ఎజెండాతో ఎన్నికలకు వెళ్ళి ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒక ఎన్నికో 2 ఎన్నికలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మీ అబద్ధాలు నమ్మారు ప్రజలు. మీ అబద్ధాలను నమ్మి మీరు ఏదో ఉద్ధరిస్తారని మీకు ఓటేసిన తర్వాత భవిష్యత్తులో మళ్ళీ మీ అబద్ధాలు నమ్ముతారని మీరు అనుకోవటం మూర్ఖత్వం. ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఉండరు అన్న విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలని చెప్తున్నాం. లోక కళ్యాణం కోసం ప్రతి ఇంటిలో సుఖశాంతులు వెల్లివిరియాలనే సంకల్పంతో హైదరాబాద్ వేదికగా కోటి హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం అత్యంత వైభవంగా ప్రారంభమైందని కూనమరాజుపాళెం గీతా మందిర ఆశ్రమాధిపతి పుండరీక వరదానంద స్వామి తెలిపారు. వేద పండితులు రూపేష్ కృష్ణమాచార్య నేతృత్వంలో హనుమంతునికి శాస్త్రోక్తంగా అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం విజయవాడకు చెందిన బ్రహ్మరాంబ మహిళా భక్త బృందం ప్రకాష్ శర్మ ఆధ్వర్యంలో తెలుగులో హనుమాన్ చాలీసాను 108 సార్లు భక్తి శ్రద్ధలతో పారాయణం చేశారు. చైత్రమాసం బహుళ చతుర్దశిని పురస్కరించుకుని కోటి హనుమాన్ చాలీసా పారాయణ యజ్ఞానికి అంకురార్పణ జరిగింది. గీతా మందిర ఆశ్రమాధిపతి పుండరీక వరదానంద స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో మణికంజ్ ఆధ్యాత్మిక ఏకక్షేత్ర వ్యవస్థాపకులు మెడికల్ ఆస్ట్రాలజర్ డాక్టర్ రవికుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మొదలైంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. వేద పండితులు రూపేష్ కృష్ణమాచార్య నేతృత్వంలో హనుమంతునికి శాస్త్రోక్తంగా అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం విజయవాడకు చెందిన బ్రహ్మరాంబ మహిళా భక్త బృందం ప్రకాష్ శర్మ ఆధ్వర్యంలో తెలుగులో హనుమాన్ చాలీసాను 108 సార్లు భక్తి శ్రద్ధలతో పారాయణం చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ, ఎన్టీవీ సీఈఓ రాజశేఖర్ తదితర ప్రముఖులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పుండరీక వరదానంద స్వామి మాట్లాడుతూ 1,000 సార్లు పారాయణ పూర్తయ్యే వరకు ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుందని వివరించారు. కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా భారతదేశమంతటా వివిధ రాష్ట్రాల్లోని దేవాలయాల్లో భక్తుల ఇళ్లలో ఈ పారాయణాలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన పెంచడానికి, సమాజ శ్రేయస్సు కోసమే ఈ బృహత్తర కార్యక్రమాన్ని తలపెట్టినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఇంద్ర అనే సినిమా అక్కడెక్కడో ఉత్తరప్రదేశ్లో షూటింగ్ జరుగుతుంటే చిరంజీవి గారు ఫోన్ చేసి 10 నిమిషాల పాటు వెళ్ళే మాట్లాడుతున్నాడు గోపాలకృష్ణ గారు. పుణ్య దంపతులు అయి ఉంటే ఇలాంటి వాళ్ళ సంతానాన్ని వాళ్ళు ఇచ్చారు మా సమాజానికి అనేది, వాళ్ళ జీవితాన్ని త్యాగం చేశారు. ఒక మాట చెప్పాలండి, అలాంటి మహనీయులు ఈ కార్యక్రమానికి రావటం, మన చాలీసా పారాయణాన్ని వినిపించడం ఎంతో ఆనందకారకంగా నేను భావిస్తున్నాను. స్వామివారి తరఫున ఆయనకి ఎన్నో ఆయుష్, ఆరోగ్యం ఉండాలి, హనుమంతుడి యొక్క కృప ఉండాలి, ఎన్నో సత్కార్యాలు, ధర్మకార్యాలు చేయాలి. ఇంకా సినిమా రంగంలో కూడా చాలా కార్యక్రమాలు చేయాలి. నెక్స్ట్ రేపు ఎస్వి కృష్ణారెడ్డి గారి వ్యాధి. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ వీధి విక్రయదారుల కార్మిక ఫెడరేషన్ నగర 2వ మహాసభలు విజయవంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా 55 మందితో కూడిన నూతన నగర కమిటీని ఏఐటియుసి రాష్ట్ర నగర నాయకుల సమక్షంలో ప్రకటించారు. నూతన కమిటీ గౌరవ అధ్యక్షులుగా నీలము నాయుడు, అధ్యక్షులుగా సిహెచ్ మారుతిరావు, ప్రధాన కార్యదర్శిగా ఎక్కలి కృష్ణ ఎన్నికయ్యారు. ఈ మహాసభలో వీధి విక్రయదారుల సమస్యలపై పలు కీలక తీర్మానాలు చేశారు. సుప్రీంకోర్టు మరియు హైకోర్టు ఆదేశాల ప్రకారం వీధి విక్రయదారుల చట్టాన్ని అమలు చేయాలని, ప్రతి విక్రయదారునికి వ్యక్తిగత గుర్తింపు కార్డులతో పాటు వ్యాపార భద్రత కల్పించేలా వెండింగ్ సర్టిఫికెట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ నగరంలో సుమారు 1,00,000 మంది వీధి విక్రయదారులు ఉన్నారని, సర్వే చేయడంలో మున్సిపల్ అధికారులు విఫలమయ్యారని నాయకులు విమర్శించారు. బీసెంట్ రోడ్డు వంటి ప్రాంతాల్లో బిల్డింగ్ ఓనర్ల ఒత్తిడికి తలొక్కి విక్రయదారుల జీవనోపాధిని దెబ్బకొట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. వీధి విక్రయదారులకు హామీ ఇచ్చి ఎన్నికలు కాగానే మరి దగా చేశారు. కాబట్టి రాబోయే కాలంలో ఈ వీధి విక్రయదారులందరినీ కూడా సమాయత్తం చేసి ప్రభుత్వం పైన పోరాటాలకు శ్రీకారం చుట్టబోతున్నాం. వీటన్నిటిని పైన మా రాష్ట్ర మహాసభల్లో కూలంకషంగా చర్చించుకొని ముందుకు పోతాం. మా కమిటీని ఇప్పుడు మా నాయకులు ప్రకటిస్తారు. కాబట్టి మీ ద్వారా ప్రభుత్వానికి ఈ సమస్యలు తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేస్తాం. వెండింగ్ కార్డులు ఇవ్వకుండా, జోన్లు ప్రకటించకుండా అప్రకటితంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఈ వీధి విక్రయదారుల్ని తొలగించాలనుకోవటం సరైనది కాదు. ఈ చర్యకి వ్యతిరేకంగా భవిష్యత్తులో వీధి విక్రయదారుల పరిరక్షణ కోసం భవిష్యత్తు పోరాటం తీసుకోవాలని చెప్పేసి మా మహాసభ నిర్ణయించింది. అలాగే అన్ని చోట్ల కూడా ఈ వ్యాపారస్తులు అందరూ వీధి విక్రయదారులకి
షాపింగ్ చిన్న చిన్న షాపులు నిర్మాణం చేసి వారి వ్యాపారాలను పరిరక్షించాలని చెప్పి కూడా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎన్సీపీ పార్టీ ఎన్డీఏ మహాకూటమి ఎన్వైసీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా కూరపాటి నాగరాజు బాధ్యతలు స్వీకరించడం ముదావహమని ప్రజల పక్షాన పోరాడుతూ పార్టీని కూరపాటి నాగరాజు మరింత ముందుకు తీసుకెళ్లాలని ఎన్సీపీ పార్టీ ఎన్డీఏ మహాకూటమి ఆంధ్రప్రదేశ్ ఒడిశా రాష్ట్రాల ఇన్ఛార్జ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్వైసీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ మద్దిశెట్టి సామేలు ఆకాంక్షించారు. ఎన్సీపీ పార్టీని ఆంధ్రప్రదేశ్లో మరింత బలపరచాలని కోరారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఎన్సీపీ పార్టీ ఎన్డీఏ మహాకూటమి ఎన్వైసీ ఎన్టీఆర్ జిల్లా నూతన బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్సీపీ పార్టీ ఎన్డీఏ మహాకూటమి ఆంధ్రప్రదేశ్ ఒడిశా రాష్ట్రాల ఇన్ఛార్జ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్వైసీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ మద్దిశెట్టి సామేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా కూరపాటి నాగరాజు బాధ్యతలు స్వీకరిస్తున్నారని, నాగరాజుతో పాటు 42 మంది కమిటీ సభ్యులు బాధ్యత స్వీకరించినట్లు తెలిపారు. ఎన్సీపీ పార్టీ అనేది ఎన్డీఏ మహాకూటమిలో ఉన్నటువంటి పార్టీ అని, ఈ పార్టీకి జాతీయ అధ్యక్షురాలుగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు సునీత్రా పవర్ ఉన్నారని చెప్పారు. ఎన్సీపీ పార్టీకి 53 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారని చెప్పుకొచ్చారు. ఎన్సీపీ పార్టీని ఆంధ్రప్రదేశ్లో కూడా బలపరిచేందుకు, ప్రజా సమస్యలపై పార్టీని ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కూరపాటి నాగరాజుకు పార్టీ తరపున జిల్లా అధ్యక్ష పదవి ఇస్తూ వారితో పాటు 42 మందికి బాధ్యతలు ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఎన్డీఏ మహాకూటమిలో భారతీయ జనతా పార్టీ అలయన్స్లో ఉన్నటువంటి ఎన్డీఏలో ఉన్నటువంటి పార్టీ, దీనికి జాతీయ అధ్యక్షురాలుగా సునీత్రా పవర్ గారు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు సునీత్రా పవర్ గారు ఉన్నారు. ఎన్వైసీకి సంబంధించి ఎన్సీపీ పార్టీ ఎన్వైసీకి సంబంధించి జాతీయ అధ్యక్షులుగా ధీరజ్ శర్మ గారు ఉన్నారు. వారితో పాటు యువ నాయకులు మొన్ననే రాజ్యసభ ఎంపీగా బాధ్యతలు స్వీకరించినటువంటి పార్థు పవర్ గారు బాధ్యతల్లో ఉన్నారు. మొత్తం ఎన్సీపీ పార్టీకి 53 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 4 రాజ్యసభ సభ్యులు, డిప్యూటీ సీఎంగా మేడం గారు కొనసాగుతున్నారు. ప్రజెంటు భారతీయ జనతా పార్టీ అలయన్స్లో ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా కేవలం ప్రజా సమస్యల మీద పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు ఈరోజు నాగరాజు గారికి, కూరపాటి నాగరాజు గారికి పార్టీ తరఫున జిల్లా అధ్యక్ష పదవి ఇస్తూ వారితో పాటు 42 మందికి బాధ్యతలు ఇవ్వడం జరుగుతుంది. అనంతరం ఎన్సీపీ పార్టీ నూతన జిల్లా అధ్యక్షుడు కూరపాటి నాగరాజు మాట్లాడుతూ తనకు నూతన జిల్లా అధ్యక్షుడిగా అవకాశం కల్పించిన ఎన్సీపీ పార్టీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పారు. ప్రజల పక్షాన పోరాడుతూ తనకు అప్పగించిన బాధ్యతను నిర్వహిస్తానని స్పష్టం చేశారు. కమిటీ సభ్యులందరితో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్సీపీ పార్టీని గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చర్మకారుల సంఘం అధ్యక్షులు కటారి శ్రీనివాస్, కటారి శేఖర్, చింతల సత్యనారాయణ, అంజిబాబు, శివ గణపతి, రజనీ కుమార్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఎన్సీపీ పార్టీకి అభినందన తెలియజేసుకుంటూ దీనికి సంబంధించినంతవరకు న్యాయపరంగా జనాలకు పోరాటం చేస్తూ వాళ్ళకి కావాల్సిన సమస్యల మీద తీసుకెళ్తూ ముందుకు ఆ పార్టీని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని నిలబెట్టడానికి మేము ప్రయత్నిస్తాం. అలాగే మా కమిటీ సభ్యులందరూ కూడాను ఈ ఆంధ్రప్రదేశ్లోని మా ఎన్సీపీ పార్టీని గెలిపించుకొని ఈ ప్రజానికానికి సేవ చేయడానికి ముందుకు వచ్చాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.